మాచవరం పిఎస్ పరిధిలోని స్నాప్జిన్ వ్యవహారం అయితే కనుక రోజుకు ఒక మలుపు తిరుగుతోందని చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళగా బాధితులు ఇక్కడికి వచ్చైతే కనుక వాళ్ళ మొర చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మాచవరం పిఎస్లో కూడా ఇప్పటికే అనేకమైన ఎఫ్ఐఆర్లు అయితే ఫైల్ అవుతూ వస్తున్నాయి. బాధితులందరూ కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్నాప్జిమ్ దగ్గర అయితే ఉన్నాము. నిర్వాహకుడు క్రిష్ ఎవరైతే ఉన్నారో గతంలోనే స్నాప్జిమ్ క్లోజ్ చేసే టైంలోనే దానికన్నా ముందే ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో స్నాప్జిమ్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక కొంత డిస్కషన్లో ఉన్న నేపథ్యంలో స్నాప్జిమ్ ఓనర్ ఎవరు అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఒక వీడియోని అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. క్రిష్ అందులో ఖచ్చితంగా డబ్బులకి సంబంధించి ఎవరెవరు ఎంత పే చేశారు, వాళ్ళందరూ డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా దానికి సంబంధించి కూడా ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. స్నాప్జిమ్కి సంబంధించి కూడా అనేక డబ్బులు మేము ఖర్చు పెట్టాము, మీరందరూ కట్టిన డబ్బులు నాకు జస్ట్ ఆఫ్టర్ ఆల్ అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మీరు కట్టిన దానికంటే కూడా నేను పెట్టిందే ఎక్కువ అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్నాప్జిమ్ దగ్గరికి కూడా కొంతమంది బాధితులు వస్తూ ఉన్నారు. వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. సత్తార్ కదా మీ పేరు? సో చెప్పండి, అంటే స్నాప్జిమ్ ఎందుకు క్లోజ్ అయిందని మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? అసలు ఏం చేయాలి, డ్రైనేజ్ రిపేర్ అని చెప్పారు మేడం. ఫస్ట్ 2 days తర్వాత వస్తే ఇంకా క్లోజ్ చేసి ఉంది. ఓకే, ఇది కంప్లీట్గా ఒక బ్యాంక్ సీజ్ చేసింది, అఫీషియల్గానే జరిగింది ఇదంతా అన్న విషయం తెలుసా అసలు? తర్వాత తెలిసింది, ముందు చెప్పలే వాళ్ళు. తర్వాత కట్టి మొత్తం 1 week వచ్చాం మేము అంతే. 1 week తర్వాత ఎంత పే చేశారు? 15,000 పే చేశారు. అంటే ఏమైనా ఆఫర్లు పెట్టడం కానీ ఎలా అసలు మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు? ఈస్టర్ ఆఫర్ అని పెట్టారు. ఆ ఆఫర్లో అని చెప్పి చాలా నాతో పాటు 3 కట్టాం, మేము మొత్తం 4 కట్టాం, 60,000 కట్టాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని గురించి రెస్పాన్స్ లేదు మరి. సో చాలామంది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇటు పాస్టర్ ప్రదీప్దే ఇది అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. క్రిష్ కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది, సూన్ మళ్ళీ మేము ఓపెన్ చేస్తాం అంటున్నారు. ఇదంతా నమ్మశక్యంగా ఉందా? ఓపెన్ చేస్తాం అంటున్నారు, 1 week అంటున్నారు, 1 week తర్వాత 10 days అంటున్నారు. కానీ అవి అయితే ఓపెన్ అయ్యేటట్లేదు. బ్యాంక్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి సెక్యూరిటీని అడిగితే బ్యాంక్ వాళ్ళు, SBI బ్యాంక్ వాళ్ళు మాది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఎక్కడైతుంది, ఇంకా అవ్వదు. ప్రదీప్ ఎప్పుడైనా కనపడేవాడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం కానీ, ఎవరితో అయినా కానీ, ఏదైనా పార్టీస్ కానీ? మీరు అన్నారు హాలోవిన్ పార్టీస్ అలాంటివి జరిగి ఉండేవి. మేము వచ్చి 1 week కదా మేడం, మేము న్యూ జాయినింగ్ కదా, ఎప్పుడు కనపడలేదు. మేము వచ్చి 1 week కదా, మాకైతే ఎప్పుడు కనపడలేదు. సో ఇది పాస్టర్ ప్రదీప్ అనేది ఐడియా ఉందా మీకు అసలు? లేదు మేడం, నాకు ఐడియా లేదు. మాత్రం విన్నా ప్రదీప్ గారిది ఇది అని, అంతవరకు. సో మీరు మనీ ఎవరికి పే చేశారు? రిసెప్షన్స్లో ఉంటారు కదా, వాళ్ళకి పే చేశారు. ఓకే, అడిగే ప్రయత్నం ఏమైనా చేశారంటే నా మనీ ఎక్కడ, ఎందుకు క్లోజ్ అయింది? వాళ్ళు లేరుగా, ఉంటే అడగచ్చు. వాళ్ళు అసలు లేని కనపడే మనుషులు మనం ఎక్కడ అడుగుతాం, మనకు తెలియదు కదా. మనం వచ్చి 1 week, వాళ్ళు లేరు, అసలు ఇక్కడ లేరు. ఇంకెంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది? అంటే చాలా మంది గ్రూప్ లో కూడా డిస్కషన్ చేసుకున్నారు, ఓనర్ ఎవరో కూడా తెలియదు అని. గ్రూప్ లో అయితే మినిమం 250 members ఉన్నారు. 250 members ఉన్నారు మళ్ళీ గ్రూప్ లో. వాళ్ళందరికీ కూడా డబ్బులు రిటర్న్ చేయాల్సిన వాళ్ళైనా వాళ్ళంతా చేయాల్సిన వాళ్ళు. ఓకే, సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద జిమ్ వ్యవహారం అయితే కనుక చూడొచ్చు మనం. ఇవాళ కూడా మార్నింగ్ నుంచే కూడా ఒక్కొక్కళ్ళుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు, చెక్ చేసుకుంటున్నారు. లిటరల్గా ఇక్కడ గేట్ క్లోజ్ చేసింది, సీజ్ చేసింది, బ్యాంకు వాళ్ళ ఆధీనంలో స్నాప్ జిమ్ అయితే ప్రస్తుతం ఉంది. అయినప్పటికీ కూడా ఒక్క నిర్వాహకుడు కూడా బయటకు రాకపోవడం అయితే కనుక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఇటు ప్రదీప్ కూడా ఎక్కడ బయటకు రాని పరిస్థితి. క్రిష్ నెట్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అయితే కనుక వాళ్ళు అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు బాధితుల స్టేట్మెంట్లు కూడా తీసుకుని వాటి ఆధారంగా అయితే ఇటు క్రిష్ని కానీ అటు ప్రదీప్ని కానీ ప్రశ్నించే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ స్నాప్జిమ్ నుంచి.